నాకు ముళ్ళులు పొడిచినట్టు అవుతుంది. అక్కడున్న ప్రేయర్కి పోయినప్పుడు కూడా అమావాస పూట వచ్చేసరికి నాకు ఒకసారి ఎన్నుపూసల ముళ్ళులు వచ్చినట్టు, తొడకు వచ్చినట్టు, కాళ్ళకు వచ్చినట్టు, దవడలలో వచ్చినట్టు, ముళ్ళులు తీసి కూర్చున్నట్టు అవుతుంది నాకు. అమావాస రాగానే నాకు ఎట్టనో అవుతుంది. మీరు ఆయన 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిండు. ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది నాకు. తలకాయ కాంచి కింది వరకు ఎంతలో టెస్ట్ చేయని, ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇంకేదైనా కానీ నార్మలే వస్తుంది, కానీ నాకు పాజిటివ్ ఏది రావట్లేదు. ఎంతలో టెస్ట్ ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే నాకు 5 లక్షలు అయితే అన్నాడు. తలకాయ వాస్తుంది, నరాలు ఉబ్బి తలకాయంత మొత్తానికి ఉబ్బింది, నరాలు ఇక చిట్లిపోయేటట్టు ఉబ్బినాయి వెనక. ముఖం అంతా వాసింది, నోరంతా ఇంత లావైంది, నాలుక మొత్తం లావైపోయింది. కొందనాలు, మీ అందరి కొందనాలు. నా పేరు తోట మహేష్, మాది కందికొండ, కొర్రి మండలం. నేను హైదరాబాద్లో ఉంటా. నేను ఒక సాధారణమైన పెయింటర్ని. నేను పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాం. ఒకరోజు నేను పనికి పోయినా, ఆ రోజు అమావాస. బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడ్డా, నా చెయ్యి ఇరిగింది, పక్కలో కూడా దెబ్బ తాకింది, కాళ్ళకు బాగానే దెబ్బలు తాకినాయి. హాస్పిటల్కి పోయినా కానీ చెయ్యి ఒకటి చూపెట్టుకున్నాను, పక్కలో చూపెట్టుకోలేదు. నార్మల్గానే ఉన్నా కదా, చెయ్యి ఎమ్మటి ఉబ్బింది. ఇది చెయ్యి ఉబ్బడం వల్ల ఏంటంటే చెయ్యి మాత్రం ఇరిగింది కావచ్చులే అనుకున్నా. చెయ్యి చూపెట్టుకున్నా, ఎక్స్రే తీసుకుంటే అది 3 దుక్కులు ఇరిగింది. కాలు కూడా కొంచెం ప్యాచరీ, అంటే కొంచెం క్రాక్ వచ్చింది. అది మెడిసిన్తోనే కవర్ అవుతుంది అనుకున్నారు. ఆ మెడిసిన్ వేసుకుంటున్నా, ఈ చెయ్యి కవర్ అయింది, కానీ ఈ కడుపులో దెబ్బ తాకింది. నేను పట్టించుకోలేదు. రాను ఏమైందంటే ఇన్ఫెక్షన్ టైప్ అయింది. అది ఇన్ఫెక్షన్ టైప్ అయిపోతే నేను నిమ్స్ హాస్పిటల్కి పోయినా. నిమ్స్ హాస్పిటల్లో మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నా. ఒక 15 రోజులకు రోజుకు నా వెయిట్ కొలాప్స్ అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు అసలు, నాకేమవుతుంది. ఆ డాక్టర్ ఏమన్నాడు, నీకు లివర్ ఇన్ఫెక్షన్ అయింది, బొక్కలు ఉతకపోయినాయి. నాకు ఎక్స్రే తీసిన ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికే ఏం అవ్వబడతలేదు, ఇదంతా మంచిగానే ఉంది. నీకు నీరు ఫార్మేషన్ అయింది బాబు అంటాడు, లివర్ ఇన్ఫెక్షన్ అయింది, నువ్వు ఎంత తాగుతావు అది అని అన్నాడు. నాకు అలవాటు లేదయ్యా, నేనేం తాగను, నేను థమ్స్అప్ తప్ప ఏం తాగనని కూడా చెప్పిన. అయినా వాళ్ళు నమ్మలేదు. నాకు మెడిసిన్ ఇచ్చారు. నాకేం మెడిసిన్ ఇచ్చారు అంటే టీ మెడిసిన్ ఇచ్చారు. టీ మెడిసిన్ ఇస్తే నేను వేసుకున్న కొద్ది ఏమవుతుంది, వెయిట్ కొలాప్స్ అవుతానా. నాకు అవి వేసుకున్న కొద్దీ తలకాయ వాస్తుంది, నరాలు ఉబ్బి తలకాయంత మొత్తానికి ఉబ్బింది, నరాలు ఇక చిట్లిపోయేటట్టు ఉబ్బినాయి వెనక. ముఖం అంతా వాసింది, నోరంతా ఇంత లావైంది, నాలుక మొత్తం లావైపోయింది, టోటల్గా లావైపోయింది. నోరు మొత్తం అంటే నత్తిపోతుంది, మాట్లాడలేకపోతాను నేను. 2-3 రోజులలో ఏమైంది, మళ్ళీ హాస్పిటల్కి పోయినా. నాకు ఇట్లా అవుతుంది, మరి నాకు పాయిజన్ అయినట్టుంది, ఇదంతా నాకు రోగం ఒకటైతే వేరే రోగానికి మెడిసిన్ ఇచ్చినట్టుంది అని నేను పోతా. నాకు మెడిసిన్ పనిచేస్తలేదో లేకపోతే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇక ప్రేయర్కి పోయినా, నేను మామూలుగా అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా, కానీ నాకు ఆదివారం పూటే పని ఉండేది. ఆదివారమే నేను ఒక్కొక్క రోజు 5,000 10,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఆదివారం ఏమైనా నాకు పని ఉండేది, మిగతా రోజులలో ఖాళీగా ఉండేది. అమ్మకి ఇట్లా ప్రార్థన పోతుందారా అంటే, నీ అమ్మ ఎక్కడ ప్రార్థన పో, ఈ అమ్మ పని చేస్తేనే పైసలు వస్తాయి, దేవుని కాడికి పోతే ఏమవుతుంది, ఆడికి పోయి ఇక సపోర్ట్లు కొట్టుకుంటాను అది అని ఎద్దేవి చేసేవాడిని ఆడికి పోయి. కానీ అమ్మ వాళ్ళని అయితే నేను ప్రార్థనకు పంపించేది. ఇక అట్లనే ఏమవుతుంది, పాయిజన్ అయ్యి 2-3 రోజులలో నాకు కాళ్ళు చేతులు పడిపోయి నేను లేవలేని స్థితి. ఇక నా నిద్ర పట్టుకుంటేనే లేస్తా. నేను మోషన్ పోవాలన్నా నా ఎమ్మటి ఒకళ్ళు ఉండాలి, వాళ్ళే కడగాలి, వాళ్ళే తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టాలి. చూస్తుంటేనే 15 డేస్లో 16 డేస్లలో నేను అడ్డం పడిపోయాను. అసలు ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్కు అక్కడ ఉన్నోళ్ళు నేను చచ్చిపోతాడు అంటారు, నేను కూడా చచ్చిపోతా కావచ్చు అని అనుకున్నా. ఇక లేబర్ కార్డు కూడా ఉంది, ఇంత అప్పులు ఉన్నాయి, ఇక అమ్మ నాన్నకు ఒక్కొన్నే. ఎట్లా మరి నేను ఉత్తగా చచ్చిపోతే 1,25,000 వస్తాయి లేబర్ కార్డు తరపున అనుకున్నా. మరి ఏదైనా గుద్దుకుంటే ఒక 5 లక్షలు వస్తాయి, నా అమ్మ నాన్నకు భారంగా ఉండను. మరి ఇక వాళ్ళకి అప్పుల బాధలు, ఆడికి వచ్చి మళ్ళీ నేను చచ్చిపోయినా కూడా అడుగుతారు, ఇబ్బంది పెడతారు.
ఒకరు ఇట్లా 5,00,000 వచ్చినా కూడా వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఉండదు. నాకు చిన్న బాబు, నా భార్య కూడా చనిపోయింది ఆరోగ్యం బాగాలేక. బాబు ఉన్నాడు. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయిని చేసుకున్నా అనేసరికి ఇట్లా అయిపోయింది. అమ్మాయి కూడా మరి పరువు పోయినట్టు అవుతుంది. ఎట్లా అమ్మాయి నమ్ముకొని వచ్చింది, ఇటు బాబు, ఇటు తల్లిదండ్రులకు ఒక్కొని ఏం చేయాలనో నాకు ఏం అర్థం కావట్లే అసలు. ఇక ఇదే వేదనలో నేను అసలు ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయినా, తలకాయ వాసి, మెడ నరాలు ఇంతలా వాసి, గుంజి, దవడలన్నీ వాసి, మాట రాక ఏం చేయని స్థితిలో ఒక ఆయన వచ్చి, "నువ్వు ఖమ్మం తీసుకుపో, ఈడుంటే చచ్చిపోతాడు ఈయన" అని అన్నారు. ఖమ్మం తీసుకొని వచ్చినాం. ఖమ్మం తీసుకొని వచ్చినప్పుడు నేను దేవుని నమ్ముకున్నా కానీ పర్ఫెక్ట్గా నమ్మలే. ఆ, నా భార్య చచ్చిపోయినప్పుడు కూడా దేవుని నమ్ముకున్నప్పుడు లైట్గా, అంటే దేవుని నమ్ముకుంటే బతుకుతారు ఖచ్చితంగా ఆ ఒక నమ్మకం. మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ దేవుని నమ్ముకున్నారు. కానీ నేను ఎద్దేవా చేసేది బాగా. ఏదైనా పాటలు పాడుతుంటే వాళ్ళు చూరు ఎట్లా పాట పాడతారు, ఏందిరా నీ సప్పట్లు, ఏందిరా ఏందిరా ఈ కథ అంతా అని ఎద్దేవా చేసేవాడిని బాగా. మా భార్య చనిపోగానే నేను బైబిల్ తీసి చెత్త కుప్పలేసిన. ఆపరేషన్ చేసి సిరంజులు అవి పడేస్తారుగా, వేస్ట్ దాంట్లో వేసేసిన. ఇక నా భార్య చచ్చిపోయింది, ఇక దేవుడు అసలు ఈ దేవుడే కాదు ఏ దేవుడు లేడని. సరే, నాకు అట్లా కూడా అట్లా ఎఫెక్ట్ అయింది, దేవుడిని ఇట్లా దూషించినందుకు ఇట్లా అయింది కావచ్చు అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక డాక్టరు మరి నాకు ఇట్లా టీబీ వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని అంటారు. మరి నాకు ఈ మెడిసిన్ వేసుకుంటే, టీబీ మందులు వేసుకున్నా కూడా ఎవరికి తలకాయ వాసుడు కానీ, ఇట్లా ఎఫెక్ట్ కానీ ఇలాంటివి జరగవు. ఎంతలోడైనా బతుకుతాడు, గట్లేసినోడు కూడా బతుకుతాడు అంటారు. కానీ అలాంటిది నాకెందుకు ఇట్లా అయింది, మరి అసలు ఏం జరుగుతుంది అని అక్కడి నుంచి అమాస రోజు బయలుదేరిన. ఉగాది అప్పుడు ప్రేయర్కి పోదామని అయ్యగారు ప్రార్థనలు పెట్టిండు, బెల్లంపల్లి అయ్యగారు. ఇక ఏం చేయాలనో తెలియని స్థితిలో ప్రేయర్కి పోదాం అనేసరికి నాకు ముళ్ళులు పొడిచినట్టు అవుతుంది. అక్కడున్న ప్రేయర్కి పోయినప్పుడు కూడా అమాస పూట వచ్చేసరికి నాకు ఒకసారి ఎన్నుపూసల ముళ్ళులు వచ్చినట్టు, తొడకు కూర్చున్నట్టు, కాళ్ళకు వచ్చినట్టు, దవడలలో కూర్చున్నట్టు, ముళ్ళులు తీసి కూర్చున్నట్టు అవుతుంది నాకు. అమాస రాగానే నాకు ఎట్టనో అవుతుంది. అట్లా ఒక 10 నిమిషాలు, అర్ధ గంట లేదా గంట తర్వాత ఎమ్మటే పోతుంది నొప్పి. ఇక అసలు రాదు. అమాస పోయిందంటే నాకు నొప్పి ఉండదు, రోగం ఉండదు. అట్లా అవుతుంది. ఏం కావాలో తెలుస్తలే. ఇక్కడ ఖమ్మంకి వచ్చినాం, మేధా హాస్పిటల్. ఆయన నన్ను చూసి ఏమన్నాడంటే, ఒక పరీక్ష చేయలేదు, ఏం చేయలేదు, చూసిండి కింది నుంచి పైకి, మరి గిట్ల సంగతి సార్ గిట్లా అయింది, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, గిటికి పోతే ఈ మందులు ఇచ్చారు. డాక్టర్ కాడ మన అబద్ధం చెప్పుకోద్దుగా, ఉన్నది ఉన్నట్టు చెప్పినాం. చెప్తే ఈయన బతకడు, నేను ఉస్మానియా అన్న తీసుకుపోవాలా, గాంధీ అన్న తీసుకుపోవాలన్నారు. నేను అప్పటికే సరే ఇక్కడికి వచ్చినా బతుకుతూనే ఉన్న ఆశతో వస్తే, ఈ డాక్టర్ ఇట్లా అనేసరికి వీళ్ళు నాకు చెప్తా లేదు. ఇట్లా చెప్తే ఇంకా ఆధారపడి చచ్చిపోతాడు అని నన్ను నమ్ముకున్న అమ్మాయి ప్లస్ మా బావగారికి ఇట్లా చెప్తా లేదు నాకు. చెప్పకుంటే ఏం చేశారు, నేను మంచిగానే అవుతావు, అట్లా మంచిగానే అవుతావు అంటే నాకు ధైర్యాన్ని నింపారు వాళ్ళు. నింపారు. ఆయన 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిండు. ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది నాకు. తలకాయ కాంచి కింది వరకు ఎంతలో టెస్ట్ చేయని, ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇంకేదైనా కానీ నార్మలే వస్తుంది, కానీ నాకు పాజిటివ్ ఏది రావట్లేదు. ఎంతలో టెస్ట్ ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే, నాకు 5,00,000 అయితే అన్నాడు. ఆ మెడిసిన్ అన్నీ కలిపితే నాకు అన్ని ఖర్చులతోనే 1,80,000తోనే నేను బయటపడ్డా. 5,00,000 అయితే అన్నాడు, 1,80,000తో బయటపడ్డా నేను. 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిండు. అసలు ఈయన రోగం దొరుకుతలేదమ్మా, అసలు ఈయనకి ఏమైందో తెలుస్తలేదు, ఇట్లా కాదు అసలు ఎందుకు ఇట్లా అవుతుందో తెలుస్తలేదు అని డాక్టర్కి ఏం తెలియక నన్ను డిశ్చార్జ్ చేసిండు లాస్ట్కి, నీకేం లేదని. అట్లాంటిది మెడిసిన్ అవి ఇచ్చి వాటితోనే నేను బతికి ఈరోజు మీ ముంగట చచ్చిపోతా అన్నట్టుని మన అయ్యగారు వచ్చారు. మన అయ్యగారు గురించి అమ్మ పొన్నికల్ అమ్మగారు ఇట్లా మా నాయనమ్మ వాళ్ళ సొంతం చెల్లె కాబట్టి వచ్చింది. వచ్చి ఇట్లా సంగతి అయ్యగారి కాడికి రా, నువ్వు స్వస్థ పొందుతావు అంటే, అయ్యగారు నా కోసం ప్రత్యేకంగా వచ్చి మా ఇంటికి వచ్చి ఖమ్మంలో డిశ్చార్జ్ అయినాక, అయినా కూడా నాకు నమ్మకం లేదు, నేను చచ్చిపోతా, నాకు ఖచ్చితంగా బలం నింపేటోళ్ళు ఎవరు లేరు, ఈయన చచ్చిపోతాడు కాబట్టి నేనైతే ఫిక్స్ అయిపోయినా, చచ్చిపోతారా భయ్యగా, నా బతికింతే కావచ్చు, నా భార్య చచ్చిపోయింది, నా భార్య ఏమంటే నేను కూడా పోతా, నా తల్లిదండ్రులు ఆగమవుతారు, ఎట్లా అని ఇదే ఆలోచనతోనున్నా. అయితే అమ్మకి ఇట్లా వచ్చి ఇట్లా సంగతి మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మరి ఇట్లా అయ్యగారు ఉన్నారు ఆడికి పోన్నారు. కానీ అంతకుముందు నా ఊరోళ్ళు నేను ఇంటికి పోతే నాకు ధైర్యాన్ని నింపుడే కానీ ఈ
నన్ను అంటే ధైర్యాన్ని నింపుడేమో కానీ నన్ను ఇక ఆధైర్యపరచుడే ఎక్కువైపోయింది. అంటే ఎవరైనా ఏదో ఒక రూపంగా చెప్తారు కదా, నువ్వు గాయన కానీ నమ్మకపో, గీన కాడికి పోతే నువ్వు మంచిగా అవుతావు, ఈ ఏంది గీ బయలులోని వస్తాడు లేకపోతే గాయన వస్తాడు గీన చూస్తాడు అన్నారు. కానీ నేను మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకున్నప్పటికీ నన్ను దేవుడే బాగు చేయాలనుకున్నా. అదే ఉద్దేశం అట్నే అనుకున్నా. ఆ రిపోర్ట్లు కూడా నార్మల్గా వచ్చినాయి. నాకు అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. అయ్యగారు వచ్చింది నా కాడికి వచ్చి, నీకేం కాదు నాన్న, నీకు చీకటి శక్తులని వెంటాడుతున్నాయి, నువ్వు మంచిగా పరిపూర్ణంగా ఆరోగ్యంతో నువ్వు అట్టకట్టగా అయితే నువ్వు నీకు టెన్షనే పడకని నాకు ప్రార్థన చేసిండు. నా భార్యకు ప్రార్థన చేసిండు, ఆ కుటుంబానికి అందరికి ఆయన ప్రార్థన చేసిన కాంచి అసలు ఇక నేను ఫుల్ యాక్టివ్గా అయినా, రోజు రోజుకు వెయిట్ గెయిన్ అయినా. ఈరోజు మీ ముంగటకు వచ్చి ఆ బండి కూడా తోలుతాను, నేను సజీవంగా సాక్ష్యం చెప్పుకుంటాను ఇక్కడ. అయ్యగారు దయ వల్ల, దేవుడి దయ వల్ల ఈరోజు మీ కాడికి వచ్చాను. ఇంటికి రా అంటే ఇక వాళ్ళు ఒక్క ఇంటికాడ ఉన్నారు. అయ్యా ఇట్లా అంటే పోతే వాళ్ళని ఒక చీకటి శక్తి వెంబడిస్తామని దేవుడి కృపను బట్టి దేవుడు మరి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని దేవుడు బతికించి, ఆ చిన్నబాబు వాడిని ఎత్తుకొని తిరుగుతుంది. ఆ చిన్నబాబు ఏమంటాడు, అది దయ్యం వచ్చినప్పుడు, అమ్మా అమ్మ నా కాడికి వద్దమ్మా, నా కాడికి రావద్దమ్మా అంటాడు. ఆ దయ్యం పిల్లగాడి దగ్గరికి వద్దా అంటే, వద్దమ్మా నా కాడికి రావద్దమ్మా, అమ్మ నా కాడికి రావద్దు, దయ్యం దయ్యం. ఇప్పుడు ఆ దయ్యం ఉందా? ఆ శికాకులు ఉన్నాయా? ఏసే నమ్ముకోవటం వల్ల దేవుడు చేసే కార్యాలు. నేను పోయినప్పుడు ఆ తల్లి ఏడిచింది, లేచి నిలబడు. తల్లి ఏడిచి ఎంత గోస పెట్టిందో. అయ్యా